ఊటీలో హస్తకళా ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. గిరిజన గ్రూపుల సభ్యులు రూపొందించిన ఉత్పత్తులతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. తమిళనాడు నీలగిరి జిల్లాలోని 6 రకాల గిరిజన తెగలు ఈ ఉత్పత్తులు తయారు చేశారు. తమిళనాడు నీలగిరి జిల్లాలో గిరిజనులు హస్తకళల్లో ఆరితేరారు. అయితే వారి ఉత్పత్తులకు తగిన గుర్తింపు దక్కడం లేదు. దీంతో వారిని ప్రోత్సహించేందుకు స్థానిక అధికారులు పర్యాటక ప్రాంతం ఊటీలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తున్న వారంతా గిరిజనుల ప్రతిభ చూసి ఆశ్చర్యానుభూతులకు లోనవుతున్నారు. నీలగిరి జిల్లాలో ఇరుళర్, పనియా, కురుంబర్, కట్టు నాయకర్, కోతార్, టోడార్ సహా పలు గిరిజన తెగలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 6 తెగలు రకరకాల కళల్లో నిష్ణాతులు. ఎంబ్రాయిడరీ, సహజ రంగులతో వేసే పెయింటింగ్ వంటి వాటిలో ఈ గిరిజనుల ప్రతిభ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. తరతరాలుగా గిరిజనులు ఈ కళలకు చిరునామాగా మారారు. తమ పిల్లలకు వీటిని నేర్పిస్తున్నారు. ప్రభుత్వం సహకరిస్తే తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటామని గిరిజనులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ తో తమ నైపుణ్యం ప్రపంచానికి తెలుస్తుందని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, నీలగిరి ట్రైబల్ హెరిటేజ్ కల్చర్ ప్రొటెక్షన్ సొసైటీతో కలిసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. గిరిజనులకు వర్క్ షాప్లు నిర్వహిస్తోంది. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులన్నింటినీ ప్రమోట్ చేయడానికి వీలైనంత సహకారం అందిస్తోంది. తమకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఓపెన్ మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకోలేకపోతున్నామని గిరిజనులు అంటున్నారు. ఏటా నిర్వహించే ఎగ్జిబిషన్లలోనే తమ ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం తయారు చేస్తున్న వాటితో పాటు తరతరాలుగా తయారు చేసిన కళాఖండాలు ఎన్నో తమ దగ్గరున్నాయని, వాటన్నింటినీ ప్రమోట్ చేసేందుకు కావలసిన సహాయ సహకారాలు ప్రభుత్వం అందించాలని గిరిజనులు కోరుతున్నారు. దీనివల్ల తమకు జీవనోపాధి కలగడంతో పాటు సాంస్కృతిక వారసత్వము పరిరక్షించవచ్చని స్థానిక అధికారులు అంటున్నారు.